మొదట మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలని చెప్పారు. ఏంటండి? వినాలి. వినకుండా విశ్వాసం ఎలా కలుగుతుంది? వినకుండా దేవుని గురించి మనకు ఎలా తెలుస్తుంది? వినకుండా మన స్థితి ఏంటో మనకు ఎలాగ అర్థమవుతుంది? వినకుండా ఇతర వాళ్ళ గురించి మనకు ఎలాగ అర్థమవుతుంది? వింటేనే కదా మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఒకటి వినాలి, రెండోది గ్రహించాలి. ఏంటండి? గ్రహించాలి. విన్న వాక్యాన్ని గ్రహించాలి. మూడోది అంగీకరించాలి. ఏం చేయాలండి? అంగీకరించాలి. ఇది నిజం, ఈ మాటను మనం హృదయంలోకి తీసుకోవాలి. ఈ మాట వలన మనకు మేలు కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది అని మూడు విషయాలు. ఒకటి వినాలి, గ్రహించాలి, అంగీకరించాలి అని మూడు విషయాలు. ఎప్పుడైతే విని గ్రహించి అంగీకరిస్తారో అప్పుడు 4 విషయాలు చెప్పారు. 4 విషయాలు ఏమిటి? 4 విషయాలు. ఆశీర్వాదానికి వారసులు అవుతారు. మొదట దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, వాగ్దానానికి వారసులు అవుతారు, దేవుని ఆశీర్వాదానికి వారసులు అవుతారు, నిత్య జీవానికి వారసులు అవుతారు అని 4 విషయాలు చెప్పారు. మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాటలు మనం గుర్తుపెట్టుకుంటే దేవుడు మనలను గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే దావీదనే మహారాజు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలలో అది నాకు నెమ్మదిని కలుగు చేసింది అని అంటున్నాడు. నాకు బాధలున్నప్పుడు నీ వాక్యము నన్ను బ్రతికించింది అని అంటున్నాడు. నాకు నెమ్మదినిచ్చింది అని చెప్తున్నాడు. నీ వాక్యమే. ఆ వాక్యాన్ని మనం మన మదిలో ఉంచుకోవాలి. ఏంటమ్మా? మదిలో ఉంచుకోవాలి. మరి బాలరాజు గారు మళ్ళా రాబోయే దినాల్లో మన మధ్యకు వచ్చి వాక్యం చెప్పినప్పుడు ఆయన అడుగుతారు, అమ్మా నేను మీకు ఏం బోధించాను గతంలో అని అంటే, చెప్పండి. బోధించిన ఆయన ఒకవేళ జ్ఞాపకం ఉండకపోవచ్చు, కానీ విన్న మీరు అది పెట్టి ఆయన మర్చిపోతాడంట. పెట్టి ఆయన మర్చిపోతాడు, కానీ తిన్న ఆయన మర్చిపోకూడదు. పెట్టి ఆయన పెట్టాడు, కానీ తీసుకున్న మనం, తిన్న మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. పలానా మనిషి వచ్చారు, పలానా 100 కిలోమీటర్లు 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి మన మధ్యకు వచ్చి ఆ మంచి వర్తమానాన్ని ఇచ్చారు. అయితే వారితో పాటు మరొక దైవజనులు ప్రసాద్ గారు వచ్చారు. వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. మరి చక్కని వర్తమానాన్ని సమయంలో వారు అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా వినండి అని చెప్పే ప్రతి మాట కూడా మీ హృదయంలో భద్రం చేసుకోండి. నేను మళ్ళా అప్పుడప్పుడు అడుగుతుంటాను, బాలరాజు గారు ఏం చెప్పారు, ప్రసాద్ గారు ఏం చెప్పారు అని అడుగుతాను. అడిగినప్పుడు మీరు ఏం చేయాలి? మీరు నాకు చెప్పాలి. అందుకనే పెన్ను ఉన్న వారు ఏం చేయాలి? రాసుకోవాలి. చదువుకున్న వారు ఏం చేయాలి? రాసుకోవాలి. రాసుకుంటే గుర్తుంటుంది. చదువుకొని ఉన్నారనుకోండి, మనం ఏం చేయగలం? పాపం వాళ్ళకి మైండ్లో గుర్తుంటుంది. ఒక్కొక్కసారి నా భార్య నాకు గుర్తు చేస్తుంటుంది. అది చాలా చక్కగా ఈ పాట ఇలాగా ఇది ఇలాగా అని గుర్తు చేస్తుంటుంది. జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. అలాగా మనం కూడా దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలి.